పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామరపాడులో రైతులు ఆందోళనకు దిగారు. గ్రామంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామంటేనే తక్కువ ధరకు భూములు ఇచ్చామని అన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన సమావేశానికి మై హోమ్ యాజమాన్యం హాజరు కాలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించారని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు గామరపాడు ఇరికేపల్లి రైతులు ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి భూములు తీసుకున్నారు. ఫ్యాక్టరీ కట్టలేదు. ఉద్యోగాలు ఇస్తామంటేనే ఫ్యాక్టరీ భూములు ఇచ్చారు. ఈ దాచేపల్లి మండలంలో ఇది ఒక్కటే కాదు, మై హోమ్ సిమెంట్స్ ఒకటే కాదు, రాజు సిమెంట్స్ కానీ, ఆంధ్ర సిమెంట్స్ కానీ, రాజపుష్ప కానీ, శ్రీ సిమెంట్స్ కానీ, మియామి సిమెంట్స్, భావ్యా సిమెంట్స్, ఇట్లా దాదాపు ఒక 10-15 సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ గద్దలాగా వాలి ఏరియాలో వందల వేల ఎకరాలని కబ్జా చేసి, కొనుగోలు చేసి, ఆక్రమించి గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే వాళ్ళ పేరు రాసేసుకొని చేసేసుకుంటాము. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తే యువతకి ఉపాధి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి సాగర్ కాలువల కింద పండేటువంటి పంట భూముల్ని, సేద్య భూముల్ని ఫ్యాక్టరీకి యాజమాన్యానికి అప్పచెప్పడం జరిగింది. చాలా తక్కువ ధరకి 50,000 నుంచి ఈ రోజున ఆ భూములు 50,000 రూపాయలకి ఆ రోజున కొంటే ఈ రోజున అది 20 లక్షల రూపాయల దాకా భూములు ఉన్నాయి.